నమస్కారం SMH న్యూస్ కి స్వాగతం. గోల్నాక డివిజన్ లోని న్యూ తులసి రామ్నగర్ లంక మూసి పరివాహక బాధితులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం మూసి బాధితులతో కలిసి కార్పొరేటర్ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లో ఒక ఇంటికి కూడా నష్టం కలిగించవద్దని పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా పేదలు ఇక్కడ కష్టపడి చెమటోడ్చిన డబ్బుతో జాగాలు కొనుక్కొని చిన్న ఇళ్లు నిర్మించుకున్నారని తెలిపారు. ఇప్పుడు హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చడం ఎంతవరకు సమంజసమని కార్పొరేటర్ ప్రశ్నించారు. ఇక్కడికి ఇళ్లను కూల్చడానికి బుల్డోజర్లు వస్తే తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. పేదల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వం వారి కడుపులను కొట్టడం ఎంతవరకు న్యాయమన్నారు. ఈ సందర్భంగా మూసి బాధితులు మాట్లాడుతూ తమ ఇళ్లను ముట్టుకుంటే తాము సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు. రెక్కాడితే డొక్కాడని తమ జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవడం సరికాదన్నారు. ఇళ్లను కూల్చితే ప్రభుత్వం తమ శవాలను చూడాల్సి వస్తుందని బాధితులు మా ఇండ్లు కూలగొట్టొద్దు, మా ఇండ్లు కూలగొట్టొద్దు, మా ఇండ్లు మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం కావాలి. పేదల జీవితాలతో పేదల జీవితాలతో పేదల జీవితాలతో పేదల ఇళ్లను కూలగొట్టొద్దు, 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 కూలగొట్టొద్దు.